ఆయన వచ్చే టైం అవుతుంది. ఇప్పుడు మంచి వేడిగా మిరపకాయ కర్రీ నుండి పెట్టాలి. లేదంటే ఇవాళతో ఇంకా ఆయనకి నాకు ఏం చేస్తానో అప్పుడు చూస్తా. ఆయనకి ఇంకేం లేదు. నా జీవితం మొత్తం ఈ కిచెన్లోనే అయిపోతుంది. దేవుడా, ఆడపిల్లలందరికీ సుఖం ఉంటుంది, నా జీవితంలో ఎప్పుడు వస్తుంది అట్లాంటి సుఖం? అసలు నాకేమో పిల్లలు కావాలని ఉంది, మా ఆయనకేమో నరాల వీక్నెస్ అని చెప్పేసి డాక్టర్ ఎప్పుడో చెప్పేసిండు. అలాగని తప్పు చేద్దామా అని చూస్తే మాది పరుగుల కుటుంబం. వామ్మో, అదంతా అవ్వని పని. చుట్టుపక్క వాళ్ళు బంధువులు అందరేమో పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. మా ఇంట్లో చూస్తేనేమో పరిస్థితి ఇది. అలాగని చెప్పి పక్కదారి పడదామా అంటే పరువు ప్రతిష్టలు అడ్డం వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలనో ఏమో, అసలు నాకు తగ్గట్టుగా ఎవరు దొరుకుతారో ఏమో అర్థమవుతలేదు. ఏమైనా అవ్వని, నా ప్రాబ్లంకి పరిష్కారం ఇవాళ అవ్వాల్సిందే. ఈసారి ఎవరైనా వచ్చినా తగ్గేదే లేదు. ఎవరండి మీరు? అశోక్ వాళ్ళ ఫ్రెండ్. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నాకు 50,000 ఇచ్చే ఉన్నాడు, అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఏం చేస్తలేడు, ఎలా మరి? అవునా, తను ఇంట్లో లేడు యాక్చువల్గా. సో నేను ఒకసారి తను కాల్ చేస్తాను. 2 days అవుతుంది తన ఇంట్లో లేక. సరే. ఇందాక కాల్ చేసింది కదా తన ఫ్రెండ్ని పంపిస్తానని. మేబీ ఆ ఫ్రెండ్ ఇతనే కావచ్చు. ఓకే, ఎవరైతే మనకేం చేసేది, నాకు కావాల్సింది పిల్లలు. ఓకే, మీరు లోపలికి రండి, తనకు కాల్ చేస్తాను, తను వస్తున్నారు. టీ కాఫీ తాగుతుంది. మీరు ఇక్కడ కూర్చోండి, నేను టీ తీసుకొని వస్తాను. ఓకే అండి. ఏముందిరా, శిల్పం చెక్కినట్టే ఉంది. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇవాళ దాన్ని చెక్కాల్సిందే. స్వర్గం చూపిస్తామమ్మా. ఎలాగో బుట్టలు వేసేస్తా, ఏమైనా అని. ఏమున్నాడు రా, కత్తి లెక్కనున్నాడు. ఈరోజు వాడిని నేను వదులుకున్నానంటే నన్ను నేను వదిలేసుకున్నట్టే. ఏదైతే అదవ్వని, ఈరోజు వాడిని బుట్టలో పడేయాల్సిందే. ఎట్లయినా మా ఆయన లేడు కదా, చూసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీ ఆయన ఎప్పుడు వస్తాడు? టైం పట్టేలా ఉందనుకుంటా. నేను అలాగో హైదరాబాద్లో ఉంటా. మీ ఆయన వచ్చాక నేను వస్తాను. అట్లేం లేదండి, ఉండండి ఇక్కడే, తను వచ్చేస్తాడు. వామ్మో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటే? అట్లేం అనుకోరు. అయినా వస్తామన్నా మా ఇంటికి అట్లా ఎవరు రారు. ఒకవేళ ఏమైనా అనుకున్నా నేను చూసుకుంటానులేండి. అయినా నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కదా, అతను చూసి ఏమైనా అనుకుంటే? అలాంటి తప్పు పనులు నేను చేయనండి. అలా ఏం కాదండి, మా ఆయన 2-3 days వరకు రాడు. మీరు ఇక్కడే ఉండండి నాతో పాటు తోడుగా. అలా కాదండి, నన్ను అర్థం చేసుకోండి. చుట్టాలనే మాటలు, చుట్టుపక్కల వాళ్ళనే మాటలు అస్సలు వినలేకపోతున్నాను నేను. అసలు నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఉండదా అండి? ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను. మీకు తెలిసిన విషయమే కదా, తనకి ఎంతమంది డాక్టర్లను చూపించినా పిల్లలు పుట్టారని చెప్పేశారు. నాకు ఇంతకుముందే తెలుసు, బట్ ఏదో చెప్పాలా లేదో అని సైలెంట్ ఉన్నాను. నాకు 2 minutes ఆలోచించడానికి టైం ఇస్తావా? ఇవాళ ఎవరి ముఖం చూశాను, అదృష్టం గుమ్మం దగ్గర వచ్చేసి. ఇదైతే అది కానివ్వండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. అవునా, ఓకే అండి, కానిద్దామా? ఓకే, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రాకండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఇలా చేయాలి, ఏం చేయాలి? నైట్ డ్రెస్లో ఏముందిరా, పైసలు పోతే పోనీ కానీ ఈమెకు స్వర్గం ఏంటో చూపిస్తా.